1942లో ప్రారంభమైన సదర్ పండుగ ఉత్సవం తెలంగాణలోని అతిపెద్ద యాదవుల పండుగగా పరిగణించబడింది. తెలంగాణలో సదర్ పేరుతో జరుపుకునే ఈ పండుగ వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లలో ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. దీపావళి పండుగ అయిన మరుసటి రోజు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా యాదవ కులస్తులు మాత్రమే జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం మండలం గొల్ల బజార్లో శ్రీ కృష్ణ యాదవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో సదర్ పండుగ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పండుగ రోజు అలంకరించిన దున్నపోతులతో కుస్తీ పట్టడం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం. అలంకరించిన దున్న ముక్కుతాడును చేత పట్టుకొని అదుపు చేస్తూ ఆటలు ఆడిస్తూ ఉంటారు. ఈ ఉత్సవంలో ఎల్లావుల కృష్ణమూర్తి, ఎల్లావుల రామ్మూర్తి గారి దున్నలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులందరూ కూడా పాల్గొని దున్నలను ఆడిస్తూ, ఆడుతూ, పాడుతూ ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హేమచంద్రాపురంలో ఈ సదర్ పండుగ ఉత్సవం జరగడం ఇదే మొదటిసారి.